అది కూడా పట్టించుకున్నది లేదు. ఇప్పుడు నీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఇవాళ దెబ్బలు తింటున్నారు. మేబీ వాళ్ళు లోకల్గా తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు అప్పుడు ఎందుకు ఆపలేకపోయావు? అంతే కదా. రెండోది, నీ సోషల్ మీడియా కార్యకర్తలను అసలు నువ్వు పట్టించుకోకపోతే ఎట్లాగా? చాలా మంది పారిపోయారు, భయపడిపోతున్నారు. అట్లాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కదా లీడరు. అలాంటి స్టేజ్ లో తెలుగుదేశం నిలబడింది. అంటే ఒకటి ఇక్కడ తప్పు చేసిన ఒప్పుగా చేసిన ఆ పార్టీ కోసమే కదా, అంతే చేశారు అనుకుందాం. మరి ఎవరి కోసం చేసినట్టు? అదే లోకేష్ వాళ్ళని అంతకు ముందు భయపడ్డటువంటి తెలుగుదేశం క్యాడర్ని లోకేష్ ప్రజాగళం పాదయాత్ర తర్వాత ఇచ్చిన భరోసా, రెడ్ డైరీ ఈ పదాలు వాడటం, వాళ్ళని చూస్తామని నాకు వచ్చిన భరోసాతో ఏదైతే అయింది మనకి పార్టీ చూసుకుంటదిలే అని అక్కడ నిలబడ్డారు. ఈవెన్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి జైల్లో కావాల్సిన వస్తువులు కూడా పార్టీ ఏర్పాటు చేసింది. భోజనాలు ఏర్పాటు చేయడము, ఇట్లాంటి పార్టీ ఏర్పాటు చేసింది. బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే ఏర్పాటు ఇట్లాంటి. అలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి నడిచింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉండగా జైలుకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల. అంతకు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే గెలిచినోడు తమను పట్టించుకోవట్లేదు అని కామెంట్ చేస్తే, ఆ కామెంట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను జైల్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్న భరోసా లేదు. అలాగే కేడర్ని పట్టించుకున్నటువంటిది ఏముంటది? నేను అలాగని మొత్తం అందరికి ఇచ్చేయాలా 50 లక్షలు 60 లక్షల మందికి అని అన్నాను. కానీ అసలు ఒక రిడ్రెసల్ ఇది ఉండాలి కదా, ఒక సెల్ ఉండాలి కదా కార్యకర్తలకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి చదువులు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాటు చేయడము, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంటికి పరిహారము,